అది మోసమని మేమంటున్నాం. పీఆర్సీపై ప్రభుత్వానికి స్పష్టత లేదని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, కమిటీ ఎప్పుడు వేస్తారు అని అడిగితే సమాధానం ఇవ్వకుండా మీరు ఏం చేశారని మాత్రమే తిరిగి ప్రశ్నిస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశంలోనే 27% ఐఆర్ ఇచ్చిందని గుర్తు చేశారు. పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపు ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు హౌస్లో మేము ఏదైతే క్వశ్చన్ వేసామో దానికి క్లియర్గా ఆన్సర్ చెప్పట్లేదు. అంటే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, కమిటీ ఎప్పుడు వేస్తారు అని మేము అడిగాం. సరే వాళ్ళు ఏం చేశారు, పరిశీలిస్తామని చెప్పారు. కమిటీని పరిశీలించడానికి ఇన్ని రోజులు ఎందుకు, ఇంకా తర్వాత దాని మీద చర్చ జరిగి పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారు కాబట్టి తొందరగా పరిశీలించండి చెప్పండి అని చెప్పాం. లేదు మేము కూర్చొని ఒకసారి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల టీచర్స్ పట్ల అలాగే పెన్షనర్స్ సంబంధించి మేము ఈ క్వశ్చన్ తీసుకొని వాళ్ళ పక్షాన టీచర్స్ ఎమ్మెల్సీలుగా మేము మాట్లాడడం జరిగింది. అయితే మంత్రి గారు గతంలో మీరేమిచ్చారు అని చెప్తున్నారు. గతంలో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే చెప్పిన ప్రకారమే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే ఉద్యోగస్తులకు వెంటనే పెండింగ్ ఉండే డిఎల్ఎన్ని ఇచ్చారు. కరోనా ప్రభావం వల్ల 23% ఫిట్మెంట్తో పిఆర్స్ ఇచ్చారు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మీరు అన్ని బకాయిలు పెట్టారు, ఇన్ని బకాయిలు పెట్టారు అని చెప్తున్నారు. అంటే నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వాలు మేము కౌన్సిల్లో వేసిన